హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సార్, మీరెందుకో పిల్లలకు నిజం చెప్పడమే మంచిదని నాకు అనిపిస్తుంది సార్ అని చెప్పి రాథోడ్ అమర్తో అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్ ఒకవేళ పిల్లలకు ఈ విషయం తెలిస్తే భాగ్యం చూసినప్పుడల్లా వాళ్ళు బాధపడతారు. అదే నిజం తెలియకపోతే రేపటి రోజున ఈ విషయం గురించే వాళ్ళు పూర్తిగా మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పిల్లలకు విషయం తెలిస్తే కనీసం వాళ్ళకు తాతయ్య పిన్ని ఉన్నారన్న విషయం తెలుస్తుంది కదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఒకవేళ నిజం తెలియకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు తాతయ్య ప్రేమ పిన్ని ప్రేమ పొందుతున్నారు కదా రాథోడ్. నిజం తెలియకపోయినంత మాత్రాన వాళ్ళ ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు కదా. వాళ్ళ బంధాన్ని పిల్లలకు ఎవరు దూరం చేయలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరోవైపు మనోహరి గదిలోకి వచ్చి రణవీర్కి ఫోన్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేస్తే ఏం మాట్లాడాలి, ఎందుకో అందరి ముందు నిజం చెప్పలేదని అడగాలా, లేదంటే నన్ను మర్చిపోమని చెప్పాలా అని మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇక ఇంతలో రణవీర్ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. వీడు ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ అలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక ఎదురుగా ఎవరు కూడా కనిపించకపోవడంతో ఇదేంటి ఎదురుగా ఎవరు లేరు అని చెప్పి మనోహరి అలా ఫోన్ వైపు చూస్తూ ఉంటే బూ అంటూ సడన్గా రణవీర్ గట్టిగా అరుస్తాడు. ఇక మనోహరి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇందాక సరిగా పలకరించలేదు మనోహరి, అందరూ ఉండేసరికి నాకు సిగ్గుగా అనిపించింది, అందుకే పర్సనల్గా మాట్లాడదామని ఫోన్ చేశాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఎందుకు వచ్చావని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనది పెళ్లి బంధం మనోహరి, నాతో తాళి కట్టించుకున్నావు, కడతాక నాతో కలిసి ఉంటానని ప్రమాణం చేశావు, మరి అలా మధ్యలోనే వదిలి వచ్చేసావేంటి అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. మధ్యలోనే వదిలేసి వచ్చానని నువ్వే అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు ఇంకా నా కోసం రావడం ఎందుకు, అసలు నీకేం కావాలని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, నీ ప్రాణాలు ఇచ్చేస్తావా అని చెప్పి రణవీర్ భయంకరంగా నవ్వుతూ ఉంటాడు. ఇందాక ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అందరికీ మన గురించి నిజం చెప్పలేదని మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రణవీర్, ఒకవేళ నేను వాళ్లకు నిజం చెప్పి నిన్ను నాతో పాటు తీసుకొచ్చేసినా కూడా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, నీకంటూ ఒక ఇల్లు ఎదురు చూస్తుందనే ధైర్యం నీకుంటుంది, పరిగెత్తాలన్న ఆలోచన ఉన్నవాడిని ఎవరూ కూడా ఆపలేరు కదా, అందుకే ప్రస్తుతం నేను నీ గురించి నిజం చెప్పలేదు, ముందు నీలో ఉన్న ఆ భయాన్ని చంపేస్తాను, నీ అంతట నువ్వే నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో రణవీరాని అనేలాగా చేస్తాను, ఈ రణధీరుడి ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి అలా రణవీర్ అంటూ ఉంటే, ఇకప్పుడు మనోహరి, నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు రణవీర్, ఎప్పటికీ నేను నీకు సొంతం కాలేను, నీ దగ్గరికి రాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అది కూడా చూద్దాం అని చెప్పి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. వీడొకడు నాకు తగులుకున్నాడు అని చెప్పి ఇక అలా మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ముందు ఈ రణవీర్ గారి నుండి తప్పించుకోవాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ బాగీని అమర్కి దూరం చేయాలి, ఎలా ఏం చేస్తే బాగీని అమర్కి దూరం చేయొచ్చు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే మనోహరికి ఒక ప్లాన్ గుర్తొస్తుంది. ఎస్, ఈ విధంగా చేస్తే బాగి ఖచ్చితంగా అమర్కి దూరం అవుతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి పూజ కోసం అని చెప్పి అంతా కూడా సిద్ధం చేస్తుంది. ఇక ఇంతలో అమర్ వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి, అమ్మ బాగి పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటే, అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య గారు, దీపారాధన కూడా చేశాను, ముత్తైదుల్ని పిలవడమే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అలంకరణ అంతా ఎంత బాగా చేసావమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు బాగీని మెచ్చుకుంటారు. ఇంతలో పిల్లలంతా కూడా కిందికి వస్తారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం చూస్తూ ఉంటే అక్కడ ఎటువంటి టిఫిన్ లేకపోవడంతో అంజు బాగీని పిలుస్తూ, మిస్ అమ్మ, ఇక్కడ టిఫిన్ మిస్ అయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈరోజు వ్రతం చేసుకుంటున్నాం కదా అంజు, అందుకే పూజ జరిగేంత వరకు అందరూ కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పి బాగి పిల్లలకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఉపవాసంతోనే పూజ చేయాలని మీ దేవుడు ఏమైనా వచ్చి చెప్పాడా అని అంజు అంటూ ఉంటుంది. పిల్లలు, ఈరోజు మంగళ గౌరీ వ్రతం మిస్సమ్మ చేస్తుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అనగానే, ఏంటి మంగళ గౌరీ వ్రతమా, ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఈ పూజ చేస్తూ ఉండేది కదా అంటూ అమ్మ పాప మిగతా ముగ్గురు పిల్లలు కూడా గత సంవత్సరం జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటారు. పోయిన సంవత్సరం అమ్మ ఈ పూజ చేస్తుంటే మేము నలుగురం కూడా అమ్మకు హెల్ప్ చేసామని చెప్పి వాళ్ళు పూజ చేసేటప్పుడు అట్టికాయలు తింటూ పూజకు హెల్ప్ చేస్తూ ఉంటారు.
ఇలా ఉపవాసం ఉండకుండా ఎవరైనా హెల్ప్ చేయొచ్చా అని చెప్పి ఆరు పిల్లలతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు పాప ఖాళీ కడుపుతో ఉండి దేవుడికి పూజ చేసినా కూడా ఫలితం ఉండదని డాడ్ చెప్పారు, అందుకే ఇలా మేము ఖాళీ కడుపుతో ఉండకుండా నీకు హెల్ప్ చేస్తున్నామమ్మా అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. మీరు ఈ మధ్య బాగా ముదిరిపోతున్నారు, మిమ్మల్ని మీ నాన్న బాగా చెడగొడుతున్నాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్మ ఎందుకు నువ్వు ప్రతి సంవత్సరం కూడా ఈ దేవతకు పూజ చేస్తావో అని అమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆరు నేను చిన్నప్పుడు అమ్మ కావాలి అంటూ రోజు ఏడ్చేదన్నట. రాత్రంతా అలా ఏడుస్తూ కూర్చుంటే మా మేడంకి ఏం చేయాలో తెలియక పక్కనున్న గుడికి తీసుకువెళ్ళి అమ్మవారిని చూపిస్తూ ఈవిడే మీ అమ్మ అని చెప్పి నాతో అన్నారట. అప్పటి నుండి నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాను. నాకు ఏ కష్టం వచ్చినా సరే ఆ అమ్మనే అడుగుతాను, ఖచ్చితంగా అమ్మ నా కష్టాన్ని తీర్చేస్తుంది అని చెప్పి ఆరు పిల్లలకు చెబుతూ అలా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక అలా గతంలో ఆరు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని పిల్లలు చాలా బాధపడిపోతూ ఉంటారు. అమ్మకు ఈ పూజ అంటే చాలా ఇష్టం, అందుకే మేము కూడా ఈరోజు ఉపవాసం ఉండి నీకు హెల్ప్ చేస్తాం మిస్ అమ్మ అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. నేను కూడా పూజ చేస్తాను అని అంజు కూడా అంటూ ఉంటుంది. అమ్మ అంజుతో ఒకవేళ ఆ అమ్మవారు నీకు ఏ కోరిక కావాలని నిన్ను అడిగితే ఏం కోరుకుంటావు అంజు అని చెప్పి అమ్మ అడుగుతుంటే అప్పుడు అమ్మ కావాలని కోరుకుంటాను, మా అమ్మను తిరిగి మా దగ్గరికి పంపించమని కోరుకుంటాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు మాటలకు బాగి నిర్మలమ్మ వీళ్ళంతా కూడా బాధపడిపోతూ ఉంటారు. సరే లేట్ అయిపోతుంది, మనం పూజను మొదలు పెడదాం, ఎవరిప్పుడు నాకు సహాయం చేసేది అని చెప్పి బాగి పిల్లల్ని అడుగుతుంటే ఒక్కొక్కరు చెయ్యెత్తుతూ ఉంటారు. ఇక అప్పుడు అంజు నేను కూడా చెయ్యెత్తుతాను అని చెప్పి అలా చెయ్యెత్తుతుంది. రా అంజు హెల్ప్ చేద్దు గాని అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటే ఎక్కడికి వచ్చేది, నేను చెయ్యెత్తింది నీకు హెల్ప్ చేస్తానని కాదు పూజ చేస్తానని అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక అలా అంజు మూతి తిప్పుతూ ఉంటే నీకు మాత్రమే మూతి తిప్పడం వచ్చా, నాకు కూడా మూతుంది, అది కూడా వంకర్లు తిరుగుతుంది అని చెప్పి బాగి కూడా అలా అంజు పాప వైపు చూసి మూతి తిప్పుతూ ఉంటుంది. మిస్సమ్మ లేట్ అయిపోతుంది, పక్కింట్లోకి వెళ్ళి 5 ముత్తైదులను తీసుకుని రా అని చెప్పి నిర్మలమ్మ చెప్పడంతో అలాగే అత్తయ్యగారు అని చెప్పి బాగి అమ్మవారి దగ్గరున్న కుంకుమను నుదుటున పెట్టుకొని ముత్తైదులను పిలవడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇక గార్డెన్లో గుప్తా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు గుప్తా గారు నాకొక సందేహం అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది. గోర నన్ను బంధించడన్న విషయం మీకు ముందే తెలుసు కదా, మరి అంత హడావిడిగా నా కోసం రావడం ఏంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే గుప్తా తడబడుతూ మరేం లేదు బాలిక, నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను కదా అలాగే వచ్చాను అని అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, నాకెందుకో మిమ్మల్ని నమ్మాలనిపించడం లేదు, ఈరోజు జరగకూడదు ఏదో జరగబోతుందని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది అని ఆరు అంటూ ఉంటుంది. లేదు బాలిక, ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరగదు అని గుప్తా అలా కవర్ చేస్తూ అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమే అంటారా, నేను నమ్మొచ్చా అని ఆరు అలా సీరియస్గా అడుగుతూ గుప్తా కోపంగా చూస్తూ ఉంటే అంటే గుప్తా గారు మిమ్మల్ని నమ్మొచ్చంటారా, ఆ ఘోరానైనా నమ్ముతానేమో కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి ఆరు అంటూ ఉంటే నన్ను నీ సోదరుడు అని అంటివి కదా, అటువంటిది నా మీదే నీకు అనుమానమా అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ అలా చెట్టు కానుకొని నిలబడి ఉంటాడు. ఇక అక్కడ ఆరు గుప్తాతో మాట్లాడుతూ ఉంటే దూరం నుండి బాగి చూస్తుంది. అక్క ఇక్కడే ఉంది, ముందు అక్కని పిలుద్దామని చెప్పి బాగి అలా ఆరు దగ్గరికి వస్తుంది. ఏంటి మిస్ అమ్మ ఈరోజు అందంగా రెడీ అయ్యావని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే ఈరోజు ఇంట్లో మంగళ గౌరి వ్రతం చేస్తున్నాం అక్క అని చెప్పి బాగి అంటుంది. ఈ సంవత్సరం వ్రతం చేయాలన్న విషయమే మర్చిపోయాను అని ఆరు అంటూ ఉంటే మీరేం బాధపడకండి అక్క, ఇది కూడా మీ ఇల్లు లాంటిదే, రండి వెళ్దాం అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు బాగి తన చేయి పట్టుకోబోతూ ఉంటే ఆరు చేతిని వెనక్కి దాచేసుకుంటుంది. నా చీర బాగోలేదు, నేను చీర మార్చుకొని వస్తానులే అని చెప్పి బాగితో ఆరు అంటూ ఉంటుంది. మరేం పర్వాలేదు, ఎందుకు అంతలా మొహమాట పడుతున్నారు, లోపల మా అత్తయ్య గారు ఉన్నారని భయపడుతున్నారా, ఏం పర్వాలేదులేండి, ఈరోజు మీ ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి నేను కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటున్నాను, రెండక్క మా అత్తయ్య గారు కూడా ఈరోజు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పి బాగి అలా ఆరు చేతిని పట్టుకుంటుంది.
దాంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ గుప్తా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. జరిగేదంతా కూడా గుప్తా అలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. బాగి ఆరు చెయ్యి పట్టుకొని రెండక్క అంటూ అలా ఇంట్లోకి లాక్కుపోతూ ఉంటే ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత బాగి, అక్క మిగతా 4 ముత్తైదులను కూడా తీసుకువస్తాను, మీరు లోపలికి వెళ్ళండి అక్క అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాగి చేతికి అంటిన కుంకుమ ఆరు చేతికి కూడా అంటుకుంటుంది. ఇక ఆరుకి జరిగేదంతా కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.